ప్రభునందు ప్రియమైన వారలారా, హోలీ వీక్‌లో గురువారం గూర్చినటువంటి విషయాలు మనం ధ్యానం చేద్దాం. దీన్ని పరిశుద్ధ గురువారం అని అన్నారు. ఎందుకనంటే, ఈ గురువారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. యేసుక్రీస్తు వారు పస్కాను ఆచరించినటువంటి దినం. ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు చివరిసారిగా పస్కాను ఆయన ఆచరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభువారు ఉన్నప్పుడు, ఆయన భూమి మీద జీవించినప్పుడు పస్కా పండుగకు ఆయన యెరూషలేముకి రావటం మనం చూస్తాం. అయితే ఇది తన శిష్యులందరితో కలిసి చివరిసారిగా ఆయన పస్కా విందులో పాలు పొందినటువంటి దినాన్ని మనం చూస్తాం. దేవాది దేవుడు మోషేకు ఏ రీతిగా దీన్ని ఆచరించాలో తెలియచేశాడు. 12 అధ్యాయము నిర్గమకాండంలో. ఈ పస్కాని ఎందుకు ఆచరించాలనంటే, వారు ఐగుప్తు చెర నుంచి విడిపించబడిన తర్వాత, వారు ఈ యొక్క పండుగను ఆచరిస్తూ వచ్చేవారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ ఈ పండుగను ఆచరించేవారు. ప్రభువా! మమ్మల్ని దాస్యపు కాడి నుంచి తీసుకొచ్చావని చెప్పి జ్ఞాపకం చేసుకొని, వారి కుటుంబమంతా కలిసి ప్రభు సన్నిధిలో ఉత్సహిస్తూ, స్తుతిస్తూ, కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ దేవునిని స్తుతించేటువంటి ఈ యొక్క పండుగిది. కనుక వారికి దేవుడు ఏ రీతిగా ఆ చేదు కూరలతో దాన్ని ఆచరించాలో, తర్వాత పులియని రొట్టెల పండుగ ఇవన్నీ ఎలాగ ఆచరించాలో అవన్నీ కూడా దేవాది దేవుడు మోషే ద్వారా వారికి వ్రాయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తెలియచేసినటువంటి ఆ విషయాన్ని ప్రభువారు యెరూషలేమునకు బయలుదేరారు. యెరూషలేమునకు బయలుదేరి వెళుతున్నటువంటి ఆ సమయంలో ఇద్దరు శిష్యులతో ప్రభువారన్నారు, "మీరు మన కొరకు పస్కాను సిద్ధపరచండి, పస్కా విందునని" చెప్పి ప్రభువారు చెప్పారు. ప్రభువా ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు, మీరు పట్టణంలో ప్రవేశిస్తుండగా నీళ్ల కడవతో ఒకాయన మీకు కనబడతాడు. ఆయన తీసుకొని వెళుతున్నటువంటి వ్యక్తిని మీరు వెంబడించిన తర్వాత, ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి, మాకు ప్రభువు పస్కా పండుగకు కావాల్సినటువంటి ఏర్పాట్ల గురించి మిమ్మల్ని సంప్రదించమన్నాడు అని మీరు చెప్తే, ఆయన అవన్నీ కూడా మీకు సిద్ధపరుస్తాడని చెప్పినప్పుడు శిష్యులు ఆ రీతిగా వెళుతారు. వెళ్ళిన తర్వాత ప్రియులారా, ఇద్దరు శిష్యులు పేతురు, యోహాను అయ్యుండొచ్చు అని బైబిల్ పండితులు తెలియచేస్తా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు శిష్యులు వెళ్ళిన తర్వాత బలి అర్పణ కార్యక్రమాలన్నీ కూడా దేవాలయపు ఆచార ప్రకారంగా చేయవలసినటువంటి బలి అర్పణలన్నీ కూడా అర్పించి, వారు పస్కాను సిద్ధపరిచి వారున్నారు. ప్రభువారు ఆ పస్కా విందులో చేరారు. శిష్యుల్లో ఒక్కింత ఆలోచన ముభావంగా ఉన్నారు. ఆ రోజు బయలుదేరి వెళ్తున్నారు గానీ, శిష్యుల్లో ఒక్కింత ముభావత కనబడతా ఉంది. మనలో ఎవరు గొప్ప? వాళ్ళిద్దరిని దేవుడు ముందుగా పురమాయించాడు అని ఒకరిలో ఒకరు మొఖముఖాలు చూసుకున్నటువంటి పరిస్థితులు ప్రభువారు గమనిస్తున్నారు. ప్రభువారికి తెలుసు ఆయన ఎందుకనంటే మంగళవారం జరిగినటువంటి సంఘటనను వారు గమనించి ఇప్పుడు మనకి ఎలాంటి థ్రెట్ ఎదురవుతుందో అనేటువంటి ఒకింత భయం వారికుంది. తర్వాత శిష్యుల్లో ఎవరు గొప్ప వాళ్ళిద్దరికీ ఆ పని అప్పగించాడు ప్రభు. ఇప్పుడు ఎలా ఉంటదో అనేటువంటి విషయాన్ని వారు హృదయాల్లో అనుకుంటూ వారు బయలుదేరారు. మేడగదిలోనికి వెళ్ళిన తర్వాత ప్రభువు పై వస్త్రాన్ని తీసివేసి ఒక తువాలును నడుముకి కట్టుకొని ఆయన ఒక బేసిన్ తీసుకొని దాంట్లో తీసుకొని వాటర్ తీసుకొని వారి యొక్క పాదాలు వారు కూర్చున్న చోటనే కడగటం ప్రారంభించారు. వారికి అర్థం కాలేదు. ఏంటి ఈయన మన పాదాలు కడుగుతున్నాడు. పేతురు అంటాడు, "ప్రభువా! నీవు నా పాదాలు కడగటం ఏంటని" చెప్పినప్పుడు, "నేను నీ పాదాలు కడగకపోతే నీకు పాలు పంపులు లేవంటే నన్ను నిలువెల్లా కడిగే ప్రభువా" అంటాడు. ఆ రీతిగా ప్రభువారు వారి అందరి పాదాలు కడిగిన తర్వాత అప్పుడు ఇస్కరియోతు యూదా అక్కడుంటాడు. ప్రభువారు ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, "ఇది నా శరీరము" అని చెప్పి ప్రభువారు విరిచి ఇస్కరియోతు యూదాకు దానినిస్తారు. ఇచ్చిన తర్వాత ఇస్కరియోతు యూదా, "నీవు చేయనిదేదో చేయమని" చెప్పగానే, మీలో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు అనగానే ఒక్కొక్కళ్ళు "నేనా ప్రభువా? నేనా ప్రభువా?" అని ప్రభువుని ప్రశ్నిస్తారు. అయితే ఆ ముక్క పట్టుకున్న తర్వాత, ఆ రొట్టెను తీసుకొని అతడు ఇస్కరియోతు యూదా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు ప్రభువారు ఒక పాత్రనెత్తుకొని, "ఇది నా రక్తము, ఇది నిబంధనకు గుర్తుగా ఉందని" చెప్పి, "దీనిని శరీరమని మీరు తీసుకుంటున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ పాత్రలోనిది మీరు త్రాగుతున్నప్పుడు ఇది రక్తంగా తీసుకొని నన్ను జ్ఞాపకం చేసుకోండి" అని ప్రభువు చెప్పిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు. శిష్యులందరి కొరకు ప్రార్థన చేశాడు. దానిని విజ్ఞాపన ప్రార్థన, దానిని ప్రధాన యాజకుని ప్రార్థన అని అన్నాడు. ప్రభు శిష్యులందరికీ కొరకు ప్రార్థన చేసి ఆయన గెత్సెమనే వనంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అక్కడ రాత్రంతా చేస్తున్నప్పుడు ప్రభువును కత్తులతో, గుదులతో వారు ఎదుర్కొని
అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గురువారం నాడు జరిగినటువంటి సంఘటనలు. ఈ కొద్ది మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వినికిడిలో దీవించండి. నీ సన్నిధి మాతో ఉంచండి. అద్భుత దేవుడివి, ఆశ్చర్యకరుడు నాయన. ఈ పరిశుద్ధ వారంలో ఏ రోజు ఏం జరిగినాయో మేము ధ్యానించడానికి నువ్వు కృపనిచ్చావు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నాం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.